హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మండే టెస్ట్. ఇదేంటి క్రికెట్లో టెస్ట్ తెలుసు, కాలేజీల్లో టీచర్లు పెట్టే టెస్ట్ తెలుసు, ఈ మండే టెస్ట్ ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. బేసిక్గా 99% సినిమాలు ఫ్రైడే రిలీజ్ చేస్తారు, అంటే శుక్రవారం రిలీజ్ చేస్తారు. అసలు సినిమాలను శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారు అనే పాయింట్కి వస్తే భయ్య చాలా పెద్ద స్టోరీ ఉంది, షార్ట్లో చెప్తాను. బేసిక్గా ఈ సినిమాని ఇంగ్లీష్ వాళ్ళే కనిపెట్టారు. అయితే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పనిచేసే కూలీలకు శుక్రవారం అనేది పేమెంట్ పే చేసేవారు భయ్య. మరి శుక్రవారం పేమెంట్ వచ్చిందంటే డబ్బు చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? విందు చిందు ఇక వినోదం అంటే సినిమా. మరి శుక్రవారం జనాల చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి శుక్రవారమే సినిమా అనేది రిలీజ్ చేసేవారు అనమాట. అందువల్ల ఆడియన్స్ కూడా బాగా సినిమా హాల్కి వచ్చేవారు, కలెక్షన్స్ కూడా పెరిగాయి. అదొక థియరీ. అయితే శుక్రవారం మాత్రమే సినిమా రిలీజ్ చేయడానికి ఇంకో థియరీ ఉంది భయ్య. శుక్రవారం వర్కింగ్ డే, దాని తర్వాత శనివారం ఆదివారం వీకెండ్, అందుకే సినిమాని శుక్రవారం రిలీజ్ చేస్తారనమాట. ఒకవేళ కనుక సినిమాని సోమవారం రిలీజ్ చేస్తే వర్కింగ్ డే అయినప్పటికీ ఫ్యాన్స్ అయితే చూస్తారు. ఇక తర్వాత మంగళవారం బుధవారం గురువారం వర్కింగ్ డేలో జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మూవీ లవర్స్ ఎవరో కూడా తమ పనులు మానుకుని రారు. ఎంత గొప్ప సినిమా అయినా సరే తమ పనులు మానుకుని 99% అయితే రారు. అందుకనే ఫ్రైడే అనేది మూవీని రిలీజ్ చేస్తారు భయ్య. ఫ్రైడే ఎలాగూ వర్కింగ్ డే అయినప్పటికీ ఫ్యాన్స్ ఊపు మీద వెళ్ళి చూసేస్తారు. ఇక రెండవ రోజు సాటర్డే వీకెండ్ అవడం వల్ల మూవీ లవర్స్, సినిమా లవర్స్, మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ డే మిస్ అయిన వాళ్ళందరూ చూసేస్తారు. ఇక ఆ తర్వాత సండే, ఇక అందరికీ హాలిడే కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేస్తారు. ఇక మండే అనేది మూవీలకి టెస్ట్ అనమాట. ఇక మండే వర్కింగ్ డేలో కానీ హోల్డ్ చేసింది ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోద్ది భయ్య లాంగ్ రన్లో. ఎందుకంటే మండే పని మానుకుని సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాలో దొమ్ము ఖచ్చితంగా ఉండాలి. ఓ బాహుబలి 2లా ఉండాలి, లేకపోతే ఓ కల్కిలా ఉండాలి, లేకపోతే ఓ గబ్బర్ సింగ్లా ఉండాలి, లేకపోతే ఓ త్రిబుల్-ఆర్లా ఉండాలి. అంత అద్భుతమైన భారీ హిట్ సినిమాలను అయితే మాత్రమే వర్క్ మానుకుని మరి సినిమాకి వెళ్తారు. సినిమా ఊపు మీద ఉండాలి. అయ్య బాబు పని కన్నా ముందు సినిమాకి వెళ్ళిపోవాలని అని అనిపించాలి. అదనమాట మండే టెస్ట్ అంటే. మరి మండే టెస్ట్లో కానీ మూవీ పాస్ అయిందంటే భయ్య ఇక ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోద్ది, ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఈ మండే టెస్ట్లో ఈ దేవరా మూవీ పాస్ అయిందా లేదంటే 35 మార్కుల కంటే తక్కువ వచ్చింది భయ్య. ఇక రూల్ ప్రకారం చూసుకుంటే ఫెయిల్ అయినట్టే మండే టెస్ట్లో. ఎందుకంటే ఆదివారమే ఈ మూవీకి రెండవ రోజు కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 172 కోట్లు వస్తే యాజ్ ఏ మేకర్స్ ప్రకారం, రెండవ రోజు 71 కోట్లు వచ్చింది. మూడవ రోజు సండే అయినప్పటికీ 61 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక నాలుగవ రోజు ఈ రోజు మండే వర్కింగ్ డే అవడం వల్ల డ్రాప్స్ అయితే చాలా వరకు పడిపోయినాయి. దాదాపుగా 80% డ్రాప్స్ అయితే పడిపోయినాయి భయ్య. మరి ఈ రోజు బుకింగ్స్ అయితే ఆన్లైన్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఆఫ్లైన్ బుకింగ్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఏమైనా బుక్ అయితే ఆఫ్లైన్స్ ద్వారా ఈ ఫస్ట్ షోకి లేదంటే సెకండ్ షోకి బుక్ అవ్వాలి తప్ప మార్నింగ్ షోకి మ్యాట్నీకి అయితే పెద్ద బుక్ అవ్వలేదు. కాబట్టి ఈ దేవర మూవీకి 4వ రోజు అయితే ఒక 20 నుండి 30 కోట్లు మాత్రమే గ్రాస్ వచ్చే అవకాశం వరల్డ్ వైడ్గా ఉంది. మొత్తం ఓవర్సీస్ తగ్గిపోయింది బుకింగ్స్. కేరళ, కర్ణాటక, తమిళ్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తగ్గిపోయింది. కొద్దో గొప్ప ఫస్ట్ షోలు, నైట్ షోలు ఊపందుకున్నదంటే హైదరాబాద్లో ఊపుంది. ఇక కొంచెం గ్రోత్ అంటే హిందీలో ఉంది. అదనమాట మ్యాటర్. మరి మండే టెస్ట్లో దేవర అయితే ఫైనల్గా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు భయ్య. మరీ 100కి 10 మార్కులు 20 మార్కులు వచ్చిందని నేను అనట్లేదు, ఒక 30 మార్కులు వచ్చిందనమాట. ఇక ఈ వీకెండ్ సాటర్డే సండే పుంజుకునే అవకాశం ఉంది, చూద్దాం భయ్య. మరి వచ్చే మండే టెస్ట్లో ఏ విధంగా ఈ మూవీ పర్ఫామ్ చేస్తుందో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం.